హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పోలవరం ఆర్బిహెచ్ యూట్యూబ్ ఛానల్. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాము. మీ సపోర్ట్ మాకు కావాలి. ఈరోజు ఈ వీడియోలో తిరుపతి గంగమ్మ విశిష్టత గురించి తెలియజేస్తున్నాము. హిందువులు గ్రామ దేవతకి పూజిస్తారు. తిరుపతి గ్రామ దేవత అయిన గంగమ్మ తల్లి జాతరకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి చెల్లిగా తిరుమల నుంచి గంగమ్మకి పట్టు వస్త్రాలను ప్రతి ఏడాది జాతరకి సమర్పించుకుంటారు. వారం రోజులు వైభవంగా జరుపుకునే ఈ జాతర రోజుకొక్క వేషముతో గంగమ్మని కొలుస్తారు. లక్షలాది మంది ప్రజలు గంగమ్మని దర్శించుకుంటారు. వేట పొంగలతో మొక్కులను సమర్పించుకుంటారు. ఈ జాతరకి 1 నెల రోజుల వరకు ప్రజలు వచ్చి వాళ్ళ మొక్కులను సమర్పించుకుంటూ ఉంటారు. మేం వెళ్ళిన రోజు వీడియో ఇది. తెల్లారుజామున లేచి తయారు అయ్యి అమ్మిలిని కలిపి పెట్టుకున్నాము. ఇంట్లో పూజ చేసి పొంగలిని కావాల్సినవన్నీ తీసుకొని గుడికి వెళ్ళాము. అక్కడే పొంగలి ప్రసాదాన్ని రెడీ చేసుకున్నాము. ఆ తయారు చేసిన పొంగల్ని ప్రసాదాన్ని గంగమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టుకొని కోడిపుంజు పొంగలిని గంగమ్మకి సమర్పించుకున్నాము. మేము కోరుకున్న కోరికలన్నీ తీర్చమని గంగమ్మని ప్రార్థించుకున్నాము. భక్తులకి గంగమ్మ తల్లి మీద చాలా నమ్మకం ఉంది. తల్లి మనం కోరుకునే కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్మకం. మీరు ఈ గుడికి ఇంతవరకు వెళ్ళకుంటే ఈసారి మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళి గంగమ్మ తల్లిని దర్శనం చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. గంగమ్మ తల్లి దగ్గర పెట్టిన అంబిలిని అక్కడున్న భక్తులకి ఇచ్చాము. గంగమ్మ తల్లి దగ్గర తుత్త ఎత్తడం ఒక ఆచారం. భక్తులకి గంగమ్మ తల్లి దగ్గర ఏమైనా కోరికలు కోరుకుంటే వాళ్ళు కోరుకున్న కోరికలను నెరవేర్తే ఇలా దుత్తని ఎత్తి 3 రౌండ్లు గుడి చుట్టూ తిరిగి ఆ మొక్కును తీర్చుకొని ఆ దుత్తతో దిష్టి తీసి ఆ దుత్తని పగలగొట్టేస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.